అది మాకు ఆ గల్లీలో చలి ఉండడం వల్ల ఎవరు డోర్లు ఓపెన్ లేవు, ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ బండి సౌండ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ చూసింది, ఇంకేమైనా బండి సౌండ్ చూస్తే ఆయన మీద దాడి జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షి చెప్పడంతో ఆయన అప్పటికే మొత్తం రక్తం అయిపోయింది, ఆ రోడ్డు మీద అంతా రక్తం ఉన్నది. ఆ రక్తంలో ఆయన పడిపోవడంతో ఆమె డోర్ తెరిచింది. ఆ డోర్ తెచ్చే వరకు ఆయన పారిపోయినాక ఈ విషయం మొత్తం మా అందరికి తెలిసి మేము అక్కడ గల్లిపోయినా ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే సంఘం మీద దాడి చేసిన వారిని వెంటనే పక్కన సరి ఏ ఊరికి వచ్చినా ఒక గ్రామం నేను కూడా ఊళ్ళో వ్యాపారం చేస్తా, ఆ ఊళ్ళో వేరే వాళ్ళు వ్యాపారం చేయనియరు. 5 లక్షలు 10 లక్షలు నష్టమే మళ్ళీ గ్రామం. మా గ్రామంలో ఎవరు వ్యక్తి వచ్చినా ఏ బడికి వచ్చినా అందరినీ పక్కుంది అంటది. మా సోదరుడు ఈనాడు సోదరుడు మా ఓటు పెట్టాడు, నీకేమైనా నష్టం జరుగుతున్నట్టమే? ఎంత మంచి సహకారం మీకు ఉంది. కాబట్టి మా మంచితనాన్ని మా ఊరి మీద బతికి వచ్చి మా ఊరి మీద దౌర్జన్యం చేస్తామంటే ఇక సహించాం.